మిత్రులు మరొకసారి స్వాగతం. మనం ఇప్పుడు ఉన్నాం ఢిల్లీలోని కుతుబ్ మినార్ దగ్గర. ఇది మనం చూస్తున్నారు ఫ్రెండ్స్, మనం కుతుబ్ మినార్. చుట్టూతో మంచి పార్క్ ఉంది. ఇక్కడ సేద తీరడానికి వచ్చిన వాళ్ళు అన్నట్టు ఉంది. ఇదిగో మనం మినారెట్ దగ్గరికి వెళ్తున్నాం. మినారెట్ అంటే ఇస్లామిక్ భాషలో లేదా పర్షియన్ లాంగ్వేజ్లో ఒక రకమైన స్తూపం అని అర్థం మన తెలుగు భాషలో. సో ఈ మినారెట్ దేనికి గుర్తంటే అప్పుడు ముస్లిం రాజుల చక్రవర్తుల పాలనకి గుర్తుగా ఈ మినారెట్ కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ లేదా మొఘల్ సుల్తానేట్స్కి ఈ పాలనకి ముఖ్యుడిగా భావిస్తున్న కుతుబుద్దీన్ ఐబక్ దీన్ని స్థాపించినట్టు చెప్తున్నారు. మనకి ఇక్కడ దీని తాలూకా డయాగ్రామ్ బ్లూ ప్రింట్ కనుక ఇక్కడ చూపిస్తున్నారు. ఎంట్రీ దగ్గర పీరియడ్స్ మనం ఈ మినారెట్కి వెళ్ళే ముందు ఇటు ఎడం వైపుగా మనకి కొన్ని ఇటువంటి స్తూపాలు ఆకారాలు కనిపిస్తున్నాయి. ఇది అప్పుడు ఇక్కడ ఒక మసీదు కూడా ఉందని చెప్పి అంటున్నారు. తర్వాత ఇక్కడ ఒక మత గురువు గారి సమాధి కూడా ఉందని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ఇది మనం చూస్తున్న అంత శిథిలావస్థ చేరుకున్న కుతుబ్ మినార్లో కొంత భాగాన్ని. ఇక్కడ ఎవరిదో బహుశా సమాధులు అనుకుంటా. ఇక్కడ 2 సమాధులు మనకు కనిపిస్తున్నాయి. తర్వాత ఇక ఇది చూడండి, ఇది అంతా ఇది కూడా రెడ్ శాండల్ స్టోన్ అయి ఉండొచ్చు. మనం రెడ్ ఫోర్ట్లో వాడినటువంటి అటువంటి ఎర్ర రాతిని ఇక్కడ వాడారు. ఇక్కడ కళాశిల్ప సంపద చూడండి, కళాకృతి అప్పుడు వాడిన వీళ్ళు చేసినటువంటి ఆనాటి శిల్పులు చేసినటువంటి చాలా ఆకృతులు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. అవతల కూడా ఈ కోట తాలూకా అవశేషంలో కొంతమంది కనిపిస్తుంది. ఈ స్కల్ప్చర్లో కొంత ఇండియన్ కల్చర్, మన భారతీయ సంప్రదాయం, తర్వాత ఇస్లామిక్ సంప్రదాయం కలబోతగా దీన్ని చేసినట్టు ఇక్కడ చెప్తున్నారు. ఇది ఒక ఎంట్రన్స్. నేను ఇప్పుడు పూర్తిగా ఈ కుతుబ్ మినార్ వెనక వైపు మాత్రం వచ్చాము. ఈ వెనక వైపు కూడా వచ్చండి, ఒక మంటపంలో చక్కగా మంచి కళా ఆకృతి మనకు కనిపిస్తుంది. అసలు ఆనాటి శిల్పకళకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చూడండి ఇక్కడ ఎటువంటి మనుషుల ఆకృతులు, ఈ రాయిని మనుషుల ఎలా చెక్కారో చాలా అద్భుతంగా చేశారనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇందులో రకరకాల చిహ్నాలు ఉన్నాయి, మీకు ఏమనిపిస్తే చెప్పండి.
ఇక్కడ చూడండి ఖల్జీ మద్రాసా, ఖల్జీ సమాధి టూమ్ అని చెప్పి ఉంది. ఇది మద్రాసా, అప్పుడులో ఇక్కడ ముస్లిమ్స్ నేర్చుకునే పాఠశాల అనుకుంటా. ఓ మద్రాసా చూడండి ఎంత ఉందో, అట్లా ఉందో అప్పుడు ఈ గోపురాలు ఎలా కట్టారో. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు ఈ రాతి కట్టడాలని, ఆ చరిత్రని మనం ఇప్పటికీ ఉండి 1138 సంవత్సరం కట్టిన ఈ కట్టడం తాలూకా ఆనవాళ్ళు ఇప్పటికీ మనం లైవ్లో చూడగలుగుతాం అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దీన్ని ఇప్పుడు చూస్తున్నాం అంటున్నా, చాలా బాగుంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. 900 సంవత్సరాలు సుమారుగా 900 సంవత్సరాలు గల చరిత్ర దగ్గర నిర్మాణాన్ని మనం చూస్తున్నాం ఇప్పటికీ కల్లారంటే నిజంగా ఆ నిర్మాణ శైలికి, ఆ అప్పుడుకున్న ఇంజనీరింగ్ టెక్నాలజీకి నిజంగా చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మనం పూర్తిగా వెనక భాగాన్ని చూస్తున్నాం. ఇప్పుడు వెనక అంతా ఒక తోటలా చక్కగా ఉంది. ఇది వద్ద సమాధి అనుకుంటున్నాను. ఇక్కడ ఈ కుతుబ్ మినార్ పక్కనే సమాధి కూడా ఉంది. ఇందా మనం చూసాం కదా ఆ సమాధిని, అది అయి ఉండొచ్చు. బయట చుట్టూతా చక్కని గార్డెన్ అయితే ఉంది, తోట. బయట అంతా ఆహ్లాదకరం వాతావరణం. మొత్తం ఈ కుతుబ్ మినార్లో మొత్తం 73 మీటర్లు లేదంటే 243 అడుగులు తాలూకు ఎత్తు. ఇదే మొత్తం మనం చూస్తున్న మినారు. ఇది ప్రపంచంలో ఎత్తైన ఇటుకతో కట్టిన మినారెట్గా గుర్తింపు పొందింది. యునెస్కో ప్రపంచ చారిత్రాత్మక ప్రదేశాల యొక్క గుర్తింపు సంస్థ యునెస్కో దీన్ని ప్రపంచిక గుర్తింపుగా, పురాతత్వ శాస్త్ర గుర్తింపుగా దీన్ని గుర్తించింది. అసలు రెడ్ స్టోనే ఎక్కువ వాడారు. ఎర్రని ఇటుక వాడడం వల్ల ఇది కూడా ఎర్రగా ఎక్కువ కనిపిస్తుంది. ఈ రెడ్ శాండ్ స్టోన్ అనేది వాడడం వల్ల దీనికి రంగు కూడా వచ్చింది. దీని మీద మొత్తం కార్వింగ్స్ ఉన్నాయి. ఖురాన్లో కొన్ని ఏంటో ప్రవచనాలని లేదా మంచి మాటలని దీని మీద ఎంగ్రేవ్ చెక్కించడం జరిగింది. ఈ కుతుబ్ మినార్లో కుతుబ్ అనే మాట కుతుబ్ షాహీ వంశస్థులు ఈ సుల్తానేట్ల పరిపాలన వంశానికి ప్రారంభకుడైన కుతుబుద్దీన్ ఐబక్లో మొదటి పదాన్ని కుతుబ్ మినార్లో కుతుబ్ అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. ఇదే మరొక ఇక్కడ సమాధి. ఇది కుతుబ్ మినార్ పక్కనే ఇక్కడ 2-3 సమాధులు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు కనిపించేది ఒక సమాధి, ఇప్పుడు మీకు చూపిస్తుంది కూడా మరొక సమాధి. ఇది ఒక మత గురువు సమాధి అని చెప్పి ఇక్కడ రాసింది. సూఫీ అంటారు కదా, మత పెద్ద, ఆయన తాలూకా సమాధి ఇది. మధ్యలో మార్బుల్స్ కూడా వాడినట్టు మనకు అర్థమవుతుంది. ఇందులో మనకు తెలిసిన పాలరాయి కూడా వాడుతున్నారు. సూర్యాస్తమైనప్పుడు చక్కగా మనకి మినారెట్ ఇలా కనిపిస్తుంది. ఇది కాస్త దూరం నుంచి చూస్తే ఇలా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇది మనం వచ్చిన ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి వచ్చాం అన్నమాట.
అలావుద్దీన్ ఖిల్జీ టూమ్ అండ్ మద్రాసా, ఇమామ్ జామిన్స్ టూమ్ అండ్ అలాయ్ దర్వాజా. అలావుద్దీన్ ఖిల్జీ టూమ్ మనం ఇప్పుడు చూస్తుంది అలావుద్దీన్ ఖిల్జీ తాలూకా సమాధి. అతని తాలూకా సమాధి ఇదేనండి. ఇక్కడ ఒక గోడ కట్టి పెట్టుగోడలా కట్టి దీని ఎదురుగా ఒక రాయిని అయితే పెట్టడం జరిగింది. ఇది అలావుద్దీన్ ఖిల్జీ సమాధి అంటున్నారు. మరి ఈ రాయి ఎందుకు ఇక్కడ ఒకటే పెట్టారో మనకు తెలీదు. చెరువు 4 మూలల రాళ్ళు అయితే కనిపిస్తున్నాయి మనకి. ఒక రాయి బహుశా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకుంటా. ఈ చుట్టూతో కూడా ఏదో మద్రాసాలా కనిపిస్తుంది. ఇక్కడ కూడా అప్పుడు స్కూల్స్ ఒకప్పుడు ఈ ముస్లిం చక్రవర్తులు వాళ్ళ పిల్లలకి లేదంటే వాళ్ళ ఒక బంధువులకి చదువులు చెప్పడానికి మద్రాసా ఇదే అని చెప్పి అనుకుంటున్నాం. ఏదో లేదంటే ఏమైనా కలిసి ఉండేటువంటి ఏమైనా కలవడానికి ఏమైనా ఉపయోగించే ఒక భవనం అయి ఉండొచ్చు.